హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ సీత ఇద్దరు కూడా దేవుడి దగ్గర పెట్టిన చీర కాలిపోయిన తర్వాత అపశకునంగా భావిస్తూ ఉంటారు. రామ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సీత కూడా రామ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఇద్దరు కలిసి ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు. రామ్ సీత ఇద్దరు కూడా చెప్పండమ్మా, మీకు ఏ పూజ కావాలి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. పంతులు గారు, మేము మా మామ ఇద్దరం కలిసి జన్మ జన్మలకు ఇలాగే భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి గట్టిగా అర్చన చెయ్యండి అని సీత అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, భార్యాభర్తలిద్దరూ ఎప్పుడు ఇలా అన్యోన్యంగా కలిసి ఉండాలంటే నాకు తెలిసిన పూజ ఒకటి ఉందమ్మా, చెప్తాను అని చెప్పి 2 మట్టి ప్రమిదలు తీసుకువచ్చి సీత చేతిలో పెడతారు. ఈ ప్రమిదల నిండా నూనె పోసి ఒత్తు వెలిగించి రాత్రిపూట తులసి కోట దగ్గర పెట్టాలి. రాత్రంతా ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. ఇక తెల్లవారేదాకా అలానే వెలుగుతూ ఉండాలి. అప్పుడు మీరిద్దరూ కలిసే ఉంటారమ్మా ఎప్పటికీ కూడా. అదే అఖండ దీపం ఆరిపోతే మీ ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పడంతో ఇక సీతారాం ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత అఖండ దీపం తులసి కోట దగ్గర ఇద్దరు కలిసి వెలిగిస్తారు. ఇక దండం పెట్టుకొని వెళ్ళి పడుకుంటారు. ఇక తర్వాత గాలికి అలాగా దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. సుమతి వీళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరూ పడుకున్నాక సుమతి కూడా వెళ్ళిపోతుంది. గాలికి అలా ఊగిసలాడుతూ దీపం కాస్త కొండెక్కుతుంది. ఇకప్పుడు రామ్ సీత ఇద్దరు తెలియక పడుకుంటారు. తెల్లవారేసరికి ఆ అఖండ దీపం ఆరిపోయి ఉంటుంది. ఇక రామ్ సీతలిద్దరూ విడిపోతారా? ఇదంతా మహాలక్ష్మి ప్లానా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.